protecting his skin, he aligned with Congress. యా So, భరత్ గారు, యా ప్రకాష్ గారు, ఇప్పుడు టిఆర్ఎస్ కి ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యేలు టెక్నికల్ గా ఎవరైతే ఇప్పుడు సుప్రీంకోర్టులో పిటిషన్ ఇచ్చారో మేమంతా కూడా టిఆర్ఎస్ ఉన్నామని, వీళ్ళంతా మొత్తం కలిస్తే 37 మంది అవుతారండి. ఎందుకంటే ఒక గోపీనాథ్ గారు చనిపోయారు, ఒక సీటు వాళ్ళు ఓడిపోయారు, 2 తీసేస్తే 37 ఉన్నాయి. 37కు మజిలీస్ 7 కలిపితే 44 అవుతాయి. మన దగ్గర కేబినెట్ సీట్లు 18 ఉన్నాయి. 16 మందికి మంత్రులు ఇస్తామంటే కాంగ్రెస్ లోకి వెళ్ళి లైన్ కడతారు. టిఆర్ఎస్ గవర్నమెంట్ కూడా ఫామ్ చేయొచ్చు. ఓకే. నా ఈక్వేషన్ తప్పేం కాదు. మీరైతే ఇండియా కూటమిలోకి వెళ్ళాలి కేసీఆర్ అంటారు, కానీ 3 సంవత్సరాలు ఇండియా కూటమి ఒకవేళ మీరు ఆల్రెడీ అంటారు మోడీ మిస్యూజ్ చేస్తున్నాడు సిబిఐ ఈడీ అని. ఇక ఇండియా కూటమిలో భరత్ గారు, ఒకవేళ రేవంత్ రెడ్డిని దించాలనే ఆలోచన కేంద్రానికి ఉంటే మీరు ఎవరిని పెట్టినా నేను సపోర్ట్ చేస్తాను, రేవంత్ రెడ్డితో 30 మంది పోయినా కూడా నేను మీతో ఉన్నానని చెప్పి ఇండియా కూటమిలో చేరొచ్చు. లేదంటే ఆయనకు కావాల్సిన 16 మందికి మంత్రి పదవులు ఇస్తామంటే కాంగ్రెస్ నుంచి వస్తారు. 16 మంది మంత్రి పదవులు ఇస్తే గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది బీఆర్ఎస్. అంటే సపోర్ట్ చేస్తుంది. రేవంత్ దించుతా అంటే కేసీఆర్ సపోర్ట్ చేస్తారు. ఇప్పటి వరకు కేసీఆర్ గారు ఆలోచన చేయలేదు. చేయాలనుకుంటే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యేవాడు కాదు. ఎందుకంటే ఆ రోజు ముఖ్యమంత్రి పోటీలో ఇంకెవరో ఉన్నారో మీకు తెలుసు. ఎంత కావాలంటే ఆ రోజు 39 సీట్లు ఉన్నాయి బీఆర్ఎస్ కి, 7 సీట్లు మజిలీస్కి ఉన్నాయి. 39 నేడు ఎన్ని అవుతాయి? 46. 14 మంది మంత్రి పదవులు ఇస్తామంటే ఆ ముఖ్యమంత్రి క్యాండిడేట్ అది ఉత్తమో లేకుంటే పొంగులేటో ఎవరో ఒకరు 14 మంది తెచ్చుకోలేకపోయేవారా? కానీ 64 వచ్చాయి కదా. 64 వచ్చిన తర్వాత కొత్త వాళ్ళు 64 కాదండి, ఇక్కడ కావాల్సింది 60. మీరు అదే 60. బట్ మీరు అన్నట్టు 50-55 కాంగ్రెస్ కు వస్తే ఈజీ అయి ఉండదు. కానీ 14 మంది కొత్తగా మీరు 64 మంది మీద మీకు అపారమైన నమ్మకం ఉందా? గోడ దుంకరని మంత్రి పదవి ఇస్తామంటే రానండి. అక్కడ 18 సీట్లు ఉన్నాయి. ఐ కెనాట్ కౌంటర్. రాజకీయాలు మిమ్మల్ని కౌంటర్ చేసే స్థాయిలో లేరు. రాజకీయాలు అట్లా తయారైనాయి. అంతే కదా, పిల్లలు తయారైపోయినారు. మనం అదే చూడబోతామండి రాబోయే రోజుల్లో. అంటే 5 ఏళ్ళు ఉండదా కాంగ్రెస్ గవర్నమెంట్? ఏమో డౌటే నాకు. దినదిన గండం 5 ఏళ్ళ ఆయుష్. సార్ చెప్పండి. I want to say something. I totally disagree with Prakash. ఎందుకంటే ఆ పర్టికులర్ కాంటెక్స్ట్ లో ఇమ్మీడియట్ గా అంత తొందరగా ఒక రిలేషన్షిప్ పెట్టుకొని రాజకీయం చేయడం అనేది సాధ్యం కాదు. కేసీఆర్ కు సాధ్యం కాకపోతే అది మింగుడు పడని వ్యవహారం. టుడే ర్యాంక్ అండ్ ఫైల్ ఆఫ్ ద పార్టీ కూడా అపోజిట్. ఈవెన్ కాంగ్రెస్ లో కూడా రివోల్ట్ వచ్చు. ఒకవేళ కేసీఆర్ తో ఎలయన్స్ పెట్టుకొని ఏదైనా వ్యవహారం చేస్తానంటే అంత ఈజీగా ఆ వ్యవహారాన్ని ట్రీట్ చేయడానికి వీళ్ళు. తర్వాత ఎంత నీచాతి నీచమైన రాజకీయాలు చేసినా కేసీఆర్ లో కొంత మోరల్ కంటెంట్ అనేది కొంత ఉంటది. అందుకే చేయలేదు ఈ పని. అట్లాంటి వ్యవహారాలు చేయడు. తర్వాత రెండోది ఏంటంటే ఆయనకి 100% కాన్ఫిడెన్స్ ఏంటంటే రేవంత్ రెడ్డి విల్ బంగిల్, we will get an opportunity to take over. రేవంత్ రెడ్డి ఈజ్ గుడ్ ఫర్ నథింగ్ అనేది. 2 సార్లు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తీసుకున్నాడు. 8 మంది ఫస్ట్ టర్మ్ లో, 2014లో 21 మందిలో సెకండ్ టర్మ్ విలీనం చేసుకున్నాడు. మీరు చేయలేదంటే ఎట్లా కేసీఆర్ ఓవర్ కాన్ఫిడెన్స్ ఏమి అంటే కేసీఆర్ కు ఒక ఫీలింగ్ ఉండదు. అంటే యాక్చువల్లీ దిస్ పర్టికులర్ ఇష్యూ హ్యాడ్ ఫిగర్డ్. ఆయన ఏమంటాడంటే అసలు కాంగ్రెస్ పార్టీ అనేది లేకుంటే రాష్ట్రంలో ప్రతిపక్షమే ఉండదు అనేటువంటి ఒక భ్రమ ప్రపంచంలో కేసీఆర్ ఉండే. అందుకే కాంగ్రెస్ ను నిర్వీర్యం చేయాలన్న ఆలోచనతో అక్కసుతోని కాంగ్రెస్ ను చీల్చినాడు. అంటే అది పొలిటికల్లీ మనకు ఉపయోగపడుతుంది అని ఆయన ఫీల్ అయినాడు. కానీ ఆయనకు అర్థం కాలేదు ఏమంటే తన బేసిస్ ఆఫ్ హిజ్ ఎగ్జిస్టెన్స్ ఈజ్ లాస్ట్ బికాస్ ఆఫ్ దట్ అని. తర్వాత రేవంత్ రెడ్డి కూడా ఇంత అప్రతిష్ట పాలు కావడానికి కారణము ఫిరాయింపులను ప్రోత్సహించడం. ఎందుకంటే ఏ పార్టీ అయితే ఫిరాయింపుల నిరోధక చట్టం తీసుకొచ్చిందో, ఏ పార్టీ అయితే తన మేనిఫెస్టో లోపల ఫిరాయింపుల చట్టానికి సవరణలు తీసుకువచ్చి మాతృ సంస్థ నుంచి వచ్చినటువంటి పదవులు పోయేటట్టుగా చేస్తామని చెప్పినారో ఆ పార్టీలో ఇంత నిర్లజ్జగా పార్టీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చెప్పడానికే ఉంటే నీతులు. కాంగ్రెస్ అంటే ఇప్పుడు అనుపరీక్ష సమయంలో తీసుకోలేదా మన్మోహన్ సింగ్? ఎమ్మెల్యేలు తీసుకోలేదు, ఎంపీలు తీసుకోలేదు. ది లాఫ్టీ ప్రిన్సిపల్ ఈస్ యూ షుడ్ నాట్ ఓన్లీ యాక్ట్ ఫేర్లీ బట్ యూ షుడ్ ఆల్సో అపియర్ టు బి ఫేర్. ఎందుకంటే అప్పుడు ఇమ్మీడియట్ గా ఏదో తన ప్రభుత్వం కూలుతుందని రేవంత్ రెడ్డి అయితే వాదన చేసినాడో అది కేవలము శుష్కవాదము. తర్వాత బీఆర్ఎస్ ను దెబ్బగొట్టాలన్న అక్కస్తో చేసిన వాదన.
అందుకే ఎమ్మెల్యేలను అట్రాక్ట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. ఎప్పుడైతే విత్ ఇన్ ది కాంగ్రెస్ కానీ తర్వాత సోషల్ మీడియాలో కానీ మనలాంటి వాళ్ళు ఈ థర్డ్ క్లాస్ పొలిటికల్ కల్చర్ ని డిస్కరేజ్ చేసినామో, మనం మాట్లాడినామో, అప్పుడు కొంత బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు భయపడ్డారు, అరే ఇది ఏదో జరిగిపోతుందని. తర్వాత అప్పుడు మహారాష్ట్రలో జరిగిన ఇన్సిడెంట్స్, తర్వాత ఇతరత్రంగా వస్తున్న సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు అవి చూసి కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కొద్దిగా వెనకడుగు వేసినారు. ఒకవేళ మహారాష్ట్ర ఉదంతము, మహారాష్ట్ర కేసులో సుప్రీంకోర్టు జరుగుతున్న వాద ప్రతివాదాలు ఇవన్నీ కనుక ఎమ్మెల్యేలు గమనించకపోతే ఇట్లనే కప్పదాటు వాటం జరిగేది. దానికి అక్కడ రాజకీయమైన పరిస్థితులు చాలా మారినాయి. అక్కడ రేవంత్ లాక్డ్ విజ్డమ్, పొలిటికల్ విజ్డమ్. అరే వై షుడ్ ఐ డిమాలిష్ మై ఓన్ బేసిస్, నేను నా మోరల్ ఎగ్జిస్టెన్స్ ని నేను తీసుకోను. ఒక బీఆర్ఎస్ పార్టీలోంచి కాంగ్రెస్ పార్టీలో చేరినంత మాత్రంలో వీడు గంగిగోవు కాడు, వీళ్ళు అంత దుర్మార్గులు, వీళ్ళు కేసీఆర్ యొక్క ప్రధాన అనుచరులు, రాజకీయ అవసరాల కోసమనే వీళ్ళు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు, దీనివల్ల నా పార్టీ ర్యాంక్ అండ్ ఫైల్ దెబ్బతింటది అనేటువంటి ఒక దీర్ఘమైనటువంటి ఆలోచన చేయలేకపోయినా. అంటే ఆయన అడ్వైజర్స్ పీరి నరేందర్ రెడ్డి వాడు వీడు ఏం సలహాలు ఇస్తారండి, వాళ్ళు ఇచ్చే సలహాలన్నీ గిట్టనే ఉంటాయి. యా క్లోజ్ చేద్దాం ప్రకాష్ గారు. సో అల్టిమేట్ గా మీరైతే ఇండియా కూటమి వెళ్తారు, వెళ్ళమని సజెస్ట్ చేస్తారు, అంతేనా? అంటే దేశ రాజకీయాల అవసరాల రీత్యా ప్రాంతీయ పార్టీలు అన్ని కూడా బీజేపీని ఎదుర్కోవడానికి ఇండియా కూటమిలోకి రావాల్సిన అవసరం ఉన్నది. అట్లా రాని వాళ్ళు ఘోరంగా దెబ్బతిన్నారు పోయిన ఎలక్షన్ లో. అటు ఇండియా కూటమిలో లేరు, ఇటు ఎన్డీఏ కూటమిలో లేరు. ఒరిస్సా పట్నాయక్ కావచ్చు, వచ్చిన అరవింద్ కేజ్రీవాల్ కూడా దెబ్బతిన్నాడు. అదే వచ్చిన వాళ్ళు దెబ్బతిన్నాడు. రాని వాళ్ళంటే ఇప్పుడు అజిత్ పవార్ లాభపడ్డాడు, షిండే లాభపడ్డాడు, వచ్చిన శివసేన నష్టపోయింది, చూశారు కదా, చిత్తుగా పోయింది. అట్లయితే రెండు పార్టీల వ్యవస్థ లాగానే ఉంది. ఇప్పుడు మూడవ జాతీయ పార్టీకి అవకాశం లేనప్పుడు బీజేపీని అడ్డుకోవడానికి ఇవన్నీ ఒకటే తప్పేమున్నదండి. ఓకే, కానీ 3 సంవత్సరాల ముందు అవుతారా? ఇంకా 3 సంవత్సరాలు ఉంది, టర్మ్ టైం ఉంది కాబట్టి 4 సంవత్సరాలు. ఇన్ఫాక్ట్ 4 సంవత్సరాలు. లాస్ట్ వర్డ్ యూ షుడ్ గివ్ మీ అన్ ఆపర్చునిటీ. చెప్పండి. విషయం ఏంటంటే, నేను కేసీఆర్ ని బర్డ్స్ ఆఫ్ సేమ్ ఫెదర్ విత్ ది కాంగ్రెస్ అన్నాను తప్ప కేసీఆర్ ఇండియా కూటమిలో చేరుతాడని నేను అనలేదు. అంటే చేసే అవకాశాలు దొరుకుతాయి, సహజ మిత్రులుగా చలామణి కావాలంటే కాంగ్రెస్ అతనికి మోర్ అనుకూలంగా ఉంటది దెన్ బీజేపీ అనే మాట మాత్రమే నేను చెప్పినాను. ఎందుకంటే కేసీఆర్ ఎప్పుడు కూడా మైనారిటీ ఇంట్రెస్ట్ ను సాక్రిఫైస్ చేసేసి బీజేపీతో కుమ్ముకవుతాడు, బీజేపీ పార్టీలో బీఆర్ఎస్ ను చేరుస్తాడు అని ఏదైతే వీర్థవాదం తీసుకొచ్చినారు చూస్తున్నారా లేదా, దాన్ని నేను మొదటి నుంచి అపోజ్ చేస్తున్నాను. తర్వాత ఇంకోటి ఏంటంటే, ఇంత ఆస్తులు ఐశ్వర్యము ఇన్ని రకాల పార్టీ వ్యవస్థ గల వ్యక్తి పోయి బీఆర్ఎస్ ను పట్టుకుపోయి బీజేపీలో చేరుస్తాడు అని ఆ వీర్థవాదం తీసుకొచ్చిన చూస్తున్నారా, అది చాలా హోప్లెస్ అండ్ బేస్లెస్ ఆర్గ్యుమెంట్ దట్ హస్ బిన్ పుట్ అక్రాస్ బై సో కాల్డ్ పండిట్స్, పొలిటికల్ పండిట్స్. ఓకే థ్యాంక్ యూ శరత్ గారు, వి ప్రకాష్ గారు. సో మొత్తం చూడాలి, మన ఇద్దరు ప్యానలిస్టులు కూడా వి ప్రకాష్ కానీ శరత్ గారు కానీ ఇద్దరు కూడా, వి ప్రకాష్ గారు శరత్ గారు ఇద్దరు కూడా ఒకటే సలహా ఇస్తున్నారు. కేసీఆర్ ఇండియా కూటమికి వెళ్తే ఇప్పుడున్న పరిస్థితిలో కరెక్టు. అప్పుడు ఎందుకంటే బీజేపీ మిగతా ప్రాంతీయ పార్టీలు అన్నిటి కూడా ఇబ్బంది పెడుతుంది కాబట్టి అక్కడికి వెళ్ళాలని వాళ్ళు సజెస్ట్ చేస్తున్నారు. వెళ్లే అవకాశం ఉంది అని శరత్ గారు అంటే వెళ్ళాలని నేను బలంగా సజెస్ట్ చేస్తానని వి ప్రకాష్ అంటారు. చూద్దాం సిబిఐ కేసు వన్స్ హ్యాండ్ ఓవర్ చేసుకున్న తర్వాత ఎటువంటి పరిణామాలు ఉంటాయి. హైకోర్టు తీర్పు ఇప్పుడు సిబిఐ విచారణకు అనుకూలమా వ్యతిరేకమా, ఎవరి వర్తింపు? ప్రభుత్వం అయితే ఖచ్చితంగా సిబిఐ విచారణ ఉంటుంది, అది వర్తించదు. పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా కాదు, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఆధారంగా, విజిలెన్స్ ఎంక్వైరీ ఆధారంగా సిబిఐ విచారణకు ఆదేశించామని చెప్తుంది. ఏం జరుగుతుందన్న చూడాల్సి ఉంది. ఇది వాళ్ళ DNA. స్టే ట్యూన్ టు జీ తెలుగు న్యూస్.